ఇది ఒరిజినల్గా రూపొందించిన 45 మీటర్ల ప్రాజెక్టుగా మేము చేయడానికి ఇష్టపడటం లేదు. మీరు 41 మీటర్లకే దీని వాటర్ స్టోరేజ్ కెపాసిటీని తగ్గించుకోకపోతే ఈ నిధులు రావు అన్నట్టు వాళ్ళు చెప్తుంటే ఒక్క ఎంపీ నోరు విప్పలేదు. అసలు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిపోతుంది, ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ కానే కాదు, పోలవరం మాకు జీవనాడి, మీరు ఇలా చేస్తే దాంట్లోంచి జీవం తీసేస్తున్నారు అన్ని ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదు. నిన్న కూడా on 4th 12 అంటే 4వ తేదీ మొన్న మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వీళ్ళు ఇచ్చిన ఒక ఆన్సర్లో ఈ ప్రాజెక్టు టోటల్ కాస్టు 30,000 కోట్ల 436 మాత్రమే అని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ కాస్ట్ 55,000 కోట్ల నుంచి 33,000కే ఎలా కుదించబడింది? ఎందుకంటే 45 మీటర్ల ప్రాజెక్టుగా, నీటి నిల్వ ప్రాజెక్టుగా మేము దీన్ని చేయబోవటం లేదు, 41 మీటర్ల ప్రాజెక్టుగానే దీన్ని చేయబోతున్నాము. 25,000 కోట్లు R&R ప్యాకేజ్ ఎవరికైతే అడిషనల్గా సెకండ్ ఫేజ్లో కొంతమంది అన్నట్టుగా ఇవ్వాలనుకున్నారో అది మేము ఇవ్వబోవటం లేదు. ఈ ప్రాజెక్ట్ సైజును తగ్గిస్తున్నాము. ఇది 194 టీఎంసీ ప్రాజెక్టు కాదు, 114 టీఎంసీ ప్రాజెక్టుగా మాత్రమే మేము దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నాము అని చెప్పకనే చెప్తున్నారు. అంటే దీన్ని ఒక రిజర్వాయర్గా తయారు చేస్తున్నారు. అయినా ఒక్క ఎంపీ మాట్లాడా? ఒక్కరైనా ఎత్తారా ఈ టాపిక్? ఎందుకు మాట్లాడటం లేదు? మరి మీరు ఎంపీలుగా ఎందుకున్నారు? పోలవరం ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టుకు కూడా మీరు పనికి రాకపోతే మరి మీకు ఎందుకు పదవులు?